భారత్ కెనడా ఈ రెండు దేశాలు ప్రపంచంలో పెద్ద దేశాలు. ఆర్థిక వ్యవస్థలో సైతం అగ్రగామిగా ఉన్న దేశాలు. భారత్తో పోలిస్తే కాస్త అభివృద్ధిలో ముందున్న దేశం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశం అని చెప్పొచ్చు. కానీ గత కొంతకాలంగా భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం రోజుకు ముదురుతుంది. రెండు దేశాల దౌత్యవేత్తలను బహిష్కరించారు. కెనడా ఇంకా అత్యుత్సాహంతో ఏకంగా భారత్పై ఆంక్షలు విధించేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి అంతలా భారత్ కెనడా దేశాల మధ్య ఏం జరిగింది? ఇండియా మీద కెనడా ఇంతలా ఎందుకు అక్కసు పెంచుకుంది? కెనడాలో ఉన్న భారతీయులు తమ వైపునకు తిప్పుకునేందుకు కెనడా భారత్పై ఆరోపణలు చేస్తుందా? కెనడాలో రాజకీయ ఓటు బ్యాంకు కోసమే ఇంత హై డ్రామా ప్రదర్శిస్తుందా? ఇలా అన్ని ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం రండి. ఇక విషయంలోకి వెళితే, కెనడాలో ఉన్న ఖలిస్తాన్ నేతలు భారతదేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టాలని అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలో ఉన్న పంజాబ్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కెనడా కేంద్రాలుగా పలువురు ఖలిస్తానీ ఏర్పాటువాదులు కొన్నేళ్లుగా నిరసన చేస్తున్నారు. దీంతో భారతదేశాన్ని, అందులోనూ భారతీయ వాసులు దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టే ప్రయత్నం చేయడంతో వారిని భారత్ ఉగ్రవాదులుగా ప్రకటించారు. ఇలా ఒకవైపు పంజాబ్ ప్రాంతంపై కెనడాలో నిరసనలు జరుగుతుంటే, మరోవైపు ఖలిస్తాన్ అగ్రనేత కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ గతేడాది హత్యకు గురయ్యారు. దీంతో ఈ హత్య కుట్రలో ఖచ్చితంగా భారత్ ప్రమేయం ఉందంటూ ట్రూడో ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తుంది. దీంతో అక్కడి భారతీయులందరూ కూడా ఒక్కసారిగా భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. భారతీయులందరినీ ట్రూడో ప్రభుత్వం తమ వైపు తిప్పుకుంది. దీంతో దీనే అదునుగా వాడుకొని ట్రూడో ప్రభుత్వం భారత్ పై ఆరోపణలు చేస్తూ వస్తుంది. నిజానికి భారత్ కెనడా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భారత ప్రధాని నరేంద్ర మోడీకి జస్టిన్ ట్రూడోకు ఎటువంటి రాజకీయ భేదాభిప్రాయాలు లేవు. 2023 G20 సమావేశాల తర్వాత నుంచి నిజ్జర్ హత్యపై ట్రూడో ప్రభుత్వం వివాదాలు మొదలుపెట్టింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడం మొదలైంది. ఖలిస్తానీ అగ్రనేత హత్యతో తాజాగా కేసు విచారణలో భాగంగా భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితులుగా చేర్చింది. దీనిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఇరు దేశాల మధ్య దౌత్య యుద్ధం చెలరేగింది. కెనడా ఆరోపణలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. భారత్ కెనడా మధ్య వివాదాలు రావడానికి హర్దీప్ సింగ్ నిజ్జరే కారణమని చాలా మంది రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఎవరి హర్దీప్ సింగ్? ఇప్పుడు తెలుసుకుందాం. హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే వ్యక్తి 1997లో దొంగ పాస్పోర్ట్ కింద కెనడా వెళ్లాడు. 2007లో అతడికి కెనడా ప్రభుత్వం పౌరసత్వం లభించింది. పంజాబ్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కెనడా కేంద్రంగా ఖలిస్తానీ ఏర్పాటువాదులు కొన్నేళ్లుగా నిరసనలు చేస్తున్నారు. ఎక్కడో కెనడా దేశంలో ఉంటూ భారతదేశాన్ని చీల్చే వ్యూహాలు పన్నుతున్న వారిని భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇక ఆ తరువాత కెనడాలో ఖలిస్తానీ అగ్రనేతలని హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని ట్రూడో సర్కార్ ఆరోపిస్తూ వస్తుంది. కెనడా భారత్ పై చేస్తున్న ఆరోపణలకు భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అసంబద్ధ ఆరోపణలపై భారత్ బగ్గుమంది. దీంతో భారత్ సైతం కెనడాపై కఠిన చర్యలకు దిగింది. భారత్ లో ఉన్న కెనడాకి సంబంధించిన దౌత్యవేత్తలను బహిష్కరించింది. వెంటనే భారత్ ను విడిచి వెళ్లిపెట్టిపోవాలని భారత్ ఆదేశాలను జారీ చేసింది. అక్టోబర్ 19 రాత్రి 12 గంటలలోపు దేశం విడిచిపెట్టి వెళ్లాలని భారత్ హుకుం జారీ చేసింది. దీంతో పాటుగా కెనడాలో ఉన్న భారతీయ దౌత్యవేత్తలను ఉన్నపలంగా భారత్ కు రావాలని మోదీ సర్కార్ ఆదేశాలిచ్చింది. మరోవైపు కెనడాలో ఇండియాకు వ్యతిరేకంగా జరిగే కుట్రలకు కొన్ని దేశాలు వేదికలుగా మారుతున్నాయి. కెనడాలో హిందూ దేవాలయాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఖలిస్తాన్ పేరుతో భారత రాయబార కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వీటిని అణచివేయడంలో, నియంత్రించడంలో ఆయా దేశాలు తస్తారం చేస్తున్నాయి. ఈ పరిణామాలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తాజాగా కెనడాలో భారత రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేయాలని ఖలిస్తాన్ మద్దతుదారులు నిర్ణయించారు. దీనిపై ఇండియా కెనడాను ప్రశ్నించింది. కెనడాలో భారత రాయబార కార్యాలయాలు ఉన్న ప్రతి చోట ఈ రకమైన నిరసన, జెండా దహన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఈ నిరసనలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ తరహా కార్యక్రమాల్ని అడ్డుకోవాలని సూచించింది. వీటికి అనుమతులు ఎలా ఇస్తారని జస్టిన్ ట్రూడో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపు వెనుక అమెరికాకు చెందిన SFJ అనే సంస్థ ఉన్నట్లు భారత్ అనుమానిస్తుంది. ఈ మేరకు ఇండియాలోని కెనడా రాయబారిని ఇండియా ప్రశ్నించింది.
గత మార్చి 23ను కూడా ఖలిస్తాన్ మద్దతుదారులు కెనడాలోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేశారు. ఇక కెనడా ప్రభుత్వం కెనడాలో ఉన్న ఖలిస్తానీ మద్దతుదారులు ఆ దేశంలో ఏ హత్య జరిగినా అందులో భారత్ హస్తం ఖచ్చితంగా ఉందని ఆరోపిస్తున్నారు. గత ఏడాదిలో 19న వ్యాంకోవర్ లో ఖలిస్తాన్ తీవ్రవాద గ్రూప్ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జార్ ను కొందరు దుండగులు కాల్చి చంపారు. 2 గ్రూపులకు మధ్య జరిగిన కాల్పుల్లో నిజ్జార్ మరణించాడు. దీంతో ఖలిస్తాన్ మద్దతుదారుల్లో ఆగ్రహం పెలుబిక్కింది. 2 గ్రూపుల వార్లో అతడు మరణించినప్పటికీ దీనికి కారణం భారత రాయబార కార్యాలయం, భారత సెక్యూరిటీ ఏజెన్సీలో కారణం అంటూ అక్కడి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీంతో ఇండియాకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. అయితే భారత వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాకు భారత్ సూచించింది. ఇలాంటి వాటిని అడ్డుకోవాలని కోరింది. అక్కడి భారతీయ అధికారుల భద్రతపై కెనడా ప్రభుత్వం ఏం చెప్పబోతోంది, ఏం చేయబోతోంది? ఖలిస్తాన్ మద్దతుదారులు భారత్ కు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునివ్వడంతో భారత రాయబార కార్యాలయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు భద్రత కల్పించాల్సిందిగా కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ముద్రించిన కరపత్రాల్లో భారతీయ అధికారులైన సంజయ్ కుమార్ వర్మ, అపూర్వ శ్రీవాస్తవ పేర్లు కూడా ఉన్నాయి. దీంతో వాళ్ళు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ అంశాలపై కెనడా ప్రభుత్వం స్పందించి తమ ప్రభుత్వం రాయబార కార్యాలయాలు, రాయబారుల భద్రతకు కట్టుబడి ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని, ఇప్పటికే భారతీయ అధికారులను సంప్రదించామని కెనడా విదేశాంగ మంత్రి చెప్పారు. నిజానికి భారతదేశం ఏ దేశ రాజకీయ వ్యవస్థలో గాని, ఏ దేశ రక్షణ శాఖలో గాని తలదూర్చదు. కానీ ప్రస్తుతం కెనడా చేస్తున్న వ్యాఖ్యలకు ప్రపంచం మొత్తం నవ్వుతుంది. అందరి ముందు కెనడా తన పరువును తానే దిగజార్చుకుంటుంది. ఎందుకు అంటారా? కెనడాలో గతంలో జరిగిన ఎన్నికల్లో కెనడాపై భారత్, పాక్ జోక్యం చేసుకున్నాయంటూ ఆ దేశ స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. నిజానికి ఆ దర్యాప్తు సంస్థ చైనా ప్రభుత్వం కెనడాపై పెట్టిన నిఘాను నిగ్గు తేల్చేందుకు ఏర్పడింది. చైనా నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిషన్ భారత పేరును కూడా దర్యాప్తులో చేర్చింది. దీంతో ఇండియా, కెనడాల మధ్య ఇప్పటికే దిగజారిన దౌత్య సంబంధాలు మరింత అధ్వానంగా మారాయన్నది ఆరోపణలు. ఇక కెనడా చేసిన ఆరోపణలు నిరాధారమంటూ భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. నిజంగా భారత్ కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటుందా? ఇక విషయంలోకి వెళితే 2021 కెనడాలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందని అక్కడి ప్రతిపక్షాలు పదే ఆరోపించాయి. దీంతో ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశారు. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిషన్ ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. కెనడా ఎన్నికల్లో చైనా నిజంగానే జోక్యం చేసుకుందా, ఏ మేరకు ప్రభావం చూపించబోతుందనే విషయంపై గత కొంతకాలంగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ కమిషన్ తన దర్యాప్తులో భారత్, పాకిస్తాన్ పేర్లను కూడా చేర్చడం వివాదాస్పదంగా మారింది. తమ దేశ ఎన్నికల్లో భారత్, పాక్ లు కూడా వేలు పెట్టాయని ఆరోపించింది. చైనా, రష్యాల పేర్లను ప్రస్తావిస్తూ ఈ విషయం పైన దర్యాప్తు జరపనున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను భారత్ సహా ఆయా దేశాలన్నీ తిప్పికొట్టాయి. నిరాధార ఆరోపణలు చేస్తోందంటూ CSIS పై మండిపడ్డారు. ఇప్పుడెందుకు ఈ వ్యాఖ్యలు చేసిందంటే వచ్చే ఏడాదిలో అంటే 2025లో కెనడా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మా మద్దతు భారత్కే. ఖలిస్తానీలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని కెనడా జర్నలిస్ట్ బాద్మన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ శక్తులు పూర్తిగా దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కెనడా పౌరులు ట్రూడో ప్రభుత్వంతో విసిగిపోయారని, ఆయన్ను న్యాయ, చట్ట సంస్థలు, మీడియా నమ్మడం లేదని అన్నారు. చాలా మంది కెనడా ప్రజలు భారత్కే మద్దతిస్తున్నారని బాద్మన్ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది కెనడా నూతన ప్రభుత్వం వచ్చే వరకు 2 దేశాల దౌత్య సంబంధాలు మరింత దిగజారకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.